అందరికీ నేను ఈరోజు కొబ్బరి నూనెతో బెండకాయ కూర చేయబోతున్నాను. అసలు కొబ్బరి నూనెతో బెండకాయ కూర ఏంటని అనుకుంటున్నారు కదా, ఇది చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మామూలు నూనె కంటే కూడా కొబ్బరి నూనెతో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటుందంటే. నేను ఇప్పుడు ఇట్లా ఇదిగోండి, ఒక బాండీలో కొబ్బరి నూనె ఇలా వేసి పెట్టుకున్నాను. అండ్ బెండకాయలు ఇలా పొడవుగా తరుక్కోవాలి. నీళ్ళల్లో కడిగిన తర్వాత ఇట్లా పొడవుగా తరుక్కోవాలి. చూడండి, ఇలా ఇలా పొడవుగా తరుక్కోవాలి. కొబ్బరి నూనె కాగిన తర్వాత చూడండి, మీరు మామూలు నూనె కొంచెం కలర్ వేరుంటుంది, కొబ్బరి నూనె తెల్లగా ఉంటుంది. చూడండి, కొబ్బరి నూనె కాగిన తర్వాత దీంట్లో బెండకాయలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. మీ ఇష్టం అండి. నేనైతే ఒట్టిగా ఇట్లా ఫ్రై చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ బెండకాయలు ఇలా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఎవరైనా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా ఒక లిడ్ పెట్టుకోవాలి, గ్లాస్ది. లేకుంటే మూత పెట్టుకోకపోతే బెండకాయలన్నీ గట్టిగా ఉంటాయి. ఎప్పుడైనా బెండకాయ కూరకి మూత పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటే ఈ కొబ్బరి నూనెతో కూర చేసుకొని తినండి. రిజల్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి మూత తీసి బెండకాయలు చూడండి ఎంత బాగా క్రంచీగా ఫ్రై అయ్యాయో, స్మూత్గా కూడా ఉన్నాయి. కొబ్బరి నూనెతో మీకు చాలా బాగుంటుంది. మేమైతే దీంట్లో ఉప్పు కారాలు అవి తక్కువ వేసుకుంటాము, మీ ఇష్టము. చూడండి, మీకు లాస్ట్ కూర అయిపోయిన తర్వాత చూపెడతాను. దీంట్లో అవిసె గింజల పొడి వేస్తాను నేను. ఉప్పు, కారం, అవిసె గింజల పొడి. మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొక కొంచెం సేపు లిడ్ పెడితే కూర బాగవుతుంది. మీకు అంతా అయిపోయిన తర్వాత కూర చూపెడతాను. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి యాడ్ చేశాను, అంతే. చూడండి ఎంత బాగా అయిందో ఫ్రై, తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో. మీకు ఉప్పు, మిరియాల పొడి వేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి, ఏమనుకోకండి. ఎంత బాగుంది చూడండి. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. బెండకాయతో ఇంత అద్భుతంగా మీరు అసలు ఎప్పుడు చూడరు. చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్, చూడండి. ఓకే, బాయ్.